మహబూబ్నగర్ కార్పొరేటర్గా అభ్యర్థిగా 15వ వార్డుల కార్పొరేటర్గా నిల్చున్నాను. నేను చెక్కిళ్ళ శారదను. తప్పకుండా ప్రజాసేవకు నేను అంకితమవుతాను. ప్రజాసేవనే నా దేహము, ప్రజాసేవనే నాకు అంకితము. ఇక్కడ ఈ శాంతినగర్లో ఏ పనులు కూడా కరెక్ట్గా లేవని చెప్తుండ్రు. నల్లలు కానీ నీళ్లు కానీ ఏ డివిజన్కు ఏది పట్టించుకుంటలేరని ప్రతి ఒక్కరు ఇంటింటికి చెప్తూనే ఉన్నారు. చెప్తుంటే అది నేను గెలిస్తే తప్పకుండా నేను వాళ్ళకు ప్రజాసేవ చేసి టెంపుల్ కూడా కట్టించినాను. రాజగృహ సైటులా టెంపుల్ కట్టించిన, ఈడ కమాన్పూర్లా టెంపుల్ కట్టించిన. తప్పకుండా ఓటు వేసే వాళ్ళు నన్ను గెలిపిస్తే నేను తప్పకుండా వాళ్ళకు పనులన్నీ చేస్తా. ఇంటింటికి టీఆర్కే నగర్ కానీ ఇండివిజువల్ కానీ వాళ్ళ సమస్యలు కానీ మొత్తం ఏ సమస్యలు ఉన్నా నేను తీర్చగలుగుతా అని ఇంటింటికి తిరుగుతున్నా. డీలర్ షాప్ కూడా పెట్టిస్తానన్న. గతంలో వార్డ్ నెంబర్ 2 సార్లు చేశాను. ఇప్పుడు కార్పొరేటర్ వచ్చింది కాబట్టి, జనరల్ మహిళ వచ్చింది కాబట్టి వేయాలని వేసినాను. తప్పకుండా వాళ్ళ గురించి వాళ్ళ విషయాలు ప్రజల విషయాలు తెలుసుకొని వాళ్ళ వెన్నంటే ఉంటా నేను. మీరు నామినేషన్ వేసి ప్రజలలో ఇల్లు తిరుగుతున్నారమ్మా, మీ దృష్టికి ఏమేమి సమస్యలు తీసుకొస్తున్నారు మీ డివిజన్ ప్రజలు? మా డివిజన్ ప్రజలు ఏ ఒక్క పని, మోర్లు కానీ నల్లలు కానీ కొన్ని పబ్లిక్లా ఏ వాటర్ సౌఖ్యం లేదని, నాకు నీళ్ళ సౌఖ్యం లేదు, ఇటు వాటర్ లేదు, ఇటు ఎవరు పట్టించుకుంటలేరు. కనీసం మీరన్నా పట్టించుకోండి. ఇంతవరకు మేము చూసినాం. ఇప్పుడు మీరు గౌను గుర్తుగా ఇండిపెండెంట్గా నేను వేసిన, నాకు పార్టీ టికెట్ రాలే కాంగ్రెస్గా. దాని తర్వాత ఇండిపెండెంట్గా వేసిన, గౌను గుర్తుకు వచ్చింది. తప్పకుండా ఇల్లుకు తిరుగుతున్నా, వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకుంటుండ్రు. వాళ్ళ కష్టాలన్నీ నేను తీరుస్తా. పోతా, వాళ్ళ పనులు కూడా ఇంటింటికి చేస్తా. రోడ్లు కానీ మోర్లు కానీ ఏ ఒక్క పని అయినా ఏ వార్డులో అయినా ఆ వార్డులో నేను పని చేయగలుగుతా. గౌను గుర్తుకు నేను ఇండిపెండెంట్గా వేసినాను. ఎలక్షన్ ఓటింగ్ 11వ డేటు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల దాకా గౌను గుర్తుకు తప్పకుండా వేయాలని కోరుకుంటున్నాను. 15వ డివిజను రాజీవ్ గృహకల్ప నుంచి చెక్కిళ్ళ శారద ఎన్నికలకు నిలబడ్డది. ఆమె గౌను గుర్తు సపోర్ట్ తీసుకొని నిలబడ్డది. మాకు మోర్లు కరెక్ట్ లేవు, మాకు టెంపుల్ లేకుంటే టెంపుల్ కట్టించింది. ఇప్పుడు మాకు డీలర్ షాప్ లేదు, డీలర్ షాప్ పెట్టిస్తా అన్నది. నల్లలు అత్తలేవు, వాటర్ ప్రాబ్లం ఉంది మాకు బాగా. ఇవన్నీ మేము ఆమెను గెలిపిస్తే ఇవన్నీ మనకు కరెక్ట్గా చేస్తుంది. ఇవన్నీ ప్రాబ్లాలు సాల్వ్ అవుతాయి. సైటు మేము ఇండ్లు సరిపోక కూడా పక్క రూమ్లు వేసుకుంటే కూలగొడతా అని అన్నారు. అవి కూడా కూలగొట్టకుండా శారదక్క చూస్తా అని మాకు మాట ఇచ్చింది. ఆమె గెలిస్తే ఆ కోరిక కూడా నెరవేర్చాలి మాకు. గౌను గుర్తుకే చెక్కిళ్ళ శారద గారికి, చెక్కిళ్ళ శారద గారికి